వెల్కమ్ టు బిఎస్ టాక్ షో 2.0. నిజం, ప్రతిదీ మీరు ఏం చెప్పినా ఒక గొప్ప అద్భుతంగా ఉంటుంది. మామూలుగా ఈ సమాజం కుల వివక్ష నేను చూస్తుంటాం, మనందరికీ తెలిసిందే. ఇంకా చెప్పొద్దు తప్పు కానీ బ్రాహ్మణులు ఇంకొంచెం ఎక్కువ పాటిస్తారు కుల వివక్ష. అంటే దళితులని లేదండి, మీరు అట్లా అసలు అనకండి, మీరు భలేవాళ్ళు. కుల వివక్ష అనేటువంటిది బ్రాహ్మణులు పాటిస్తారు అనేటువంటిది అబద్ధం. ఫస్ట్ కొంచెం ఎవరైనా ఉంటే వాళ్ళని ఆనంది, కానీ అందరూ అందరూ సనాతన సాంప్రదాయవాదులు ఇట్లాంటి వాళ్ళు. అట్లాంటిది మీరు ఒక దళితుడిని భుజాల మీదకి ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేయించడం ఏంటి? అసలు ఆ దళితులకు మంత్రాలు నేర్పించి వాళ్ళ కోసం గుళ్ళు గోపురాలు కట్టించి వాళ్ళనే అర్చకులుగా నియమించడం ఏంటి? ఇదంతా ఏంటి అసలు? సార్, దళితుల్ని దూరం పెట్టేటువంటిదో ఇంకోటో అసలు మన సమాజంలో చాలా వరకు ఎక్కడ ఉంటుందేమో, ఉండొచ్చేమో. ఇప్పుడైతే అవన్నీ పోయాయి, అవన్నీ లేవు. ఉండకూడదు. ఫస్ట్ ఇది బాగుంది, ఉండకూడదు. రెండో విషయం ఏంటంటే, మేము దళితులకు సంబంధించినటువంటిదో లేకపోతే ట్రైబల్కి సంబంధించినటువంటిదో వాళ్ళ ప్రాంతాల్లోనే వాళ్ళకే గిరిజన ప్రాంతాల్లో చిన్న చిన్న మందిరాలు కట్టి అన్యమత ప్రభావం అనేటువంటిది లేకోకుండా వాళ్ళకి మంత్రాలు నేర్పించి పూజా విధానాన్ని నేర్పించి వాళ్ళే పూజ చేసుకునేటట్టుగా మనం చేస్తున్నాం. అయితే ఈ క్రమంలో అంటే 2019-20 సంవత్సరాల ఆ క్రమంలో ఒక ఇట్లనే ఏదో మాట వరుసకు వచ్చినప్పుడు ఇన్ని చెప్పేటువంటి మీరు ఒక దళితుడిని మీరు ఆలయ ప్రవేశం చేయిస్తారా, లేకపోతే దళితుడిని మీరు భుజాలను ఎత్తుకుంటారా, లేకపోతే ఇలా వివిధ రకాలైన మాటలు వచ్చినటువంటి సందర్భంలో చెప్పడం కాదు, చేసి చూపిస్తాం అని చెప్పి ఖమ్మంలో రంగనాథ స్వామి ఆలయం ఉంది. ఆ రంగనాథ స్వామి ఆలయానికి ఒక దళితుని మేమే పూర్తిగా భుజాలమైన తీసుకొని వెళ్ళి దర్శనం చేయించామండి. అంటే దానికి తగ్గ విమర్శలు వ్యతిరేకతలు తర్వాత కొంత వచ్చాయి పోయాయి, కానీ మంచి కార్యక్రమం అది ఫస్ట్. అలాంటివి ఉండకూడదు కార్యక్రమం ఖచ్చితంగా. అట్లాగే మత మార్పిడులకు వ్యతిరేకంగా మీరు చేస్తున్న ఉద్యమం మిమ్మల్ని అంటే ప్రాణాంతకంగా కూడా మారిందన్న సంగతి విన్నాను నేను. నిజమా? అవునండి. అంటే మతం మారినటువంటి చాలా ప్రాంతాల్లో మనం కన్వర్షన్ ఆపుతూ వెనక్కి తీసుకొని వస్తూ వాళ్ళకి మందిరాలు కట్టిస్తున్నప్పుడు ఈ మధ్య కాలంలోనే జస్ట్ ఒక 6 నెలలు కూడా అవ్వలేదు, ఓ పాస్టర్ గారు పెద్ద మెసేజ్ పెట్టారు, ఫోన్ చేశారు, బెదిరించారు. అంటే కొండగుట్టలోనే తిరుగుతున్నాం, అదే కొండలకి నిన్ను పంపించేస్తామని చెప్పారండి. తర్వాత మన భక్తులు ఆయన వార్నింగ్ ఇచ్చారు. తర్వాత సరే ఆయన తర్వాత కాలంలో ఆయన సైడ్ అయిపోయారు. కొండగుట్టలోనే నిన్ను కలిపేస్తాము, మీరు ఎక్కువ చేస్తున్నారు. ఇలాంటి నాలాంటి వాళ్ళకి హిందూ సంఘాలు చాలా మందికి ఇలాంటివి ఖచ్చితంగా వస్తూనే ఉంటాయండి. అది వేద విద్య అందరికీ అందాలి అనే ఉద్దేశంతో వేద పాఠశాల కూడా మీరు ప్రారంభిస్తున్నారా? లేదండి, అంటే స్టార్ట్ చేయాలి అంటే ప్రారంభం చేసేటువంటి ఆలోచన ఉంది. అంటే సమయం ఒకటి ఫస్ట్, రెండోది అంటే స్థలం, అవన్నీ కూడా చూసుకోవాలి అనే ఉద్దేశంతో మేము ఇంకా దానికి సంబంధించినటువంటి అడుగులు వేస్తున్నాం. అంటే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వేద విద్య నేర్పించాలి అనేటువంటి సంకల్పం మాది. ప్రతి ఒక్కరికి కూడా పురాణాలు ఇతిహాసాలు తెలియాలండి. అంటే దీనిలో ఒకటే కాదు, వేదం ఒకటి కాదు, గురుకులం, నృసింహ గురుకులం అనేటువంటి గురుకులాన్ని పెట్టి ప్రతి ఒక్కరికి నార్మల్ చదువు ఇది రెండు కూడా కలిపి ఉండేటట్టుగా ఏర్పాటు చేద్దాం అనేటువంటిది మా సంకల్పం. చిన్నప్పటి నుంచి పూర్తి స్థాయిలో అంటే 5-6 సంవత్సరాల నుంచి కూడా వాడికి మామూలు చదువుతో పాటు ఇది కూడా ఉంటుందండి, రెండు ఉంటాయి. ఏమన్నా విరాళాలు అట్లా వస్తున్నాయి గురుగారు? అంటే ఇంకా దాన్ని ప్రారంభం చేయలేదు. తీసుకునే రోజు తప్పకుండా అందరి సహకారం ఉంటేనే అవుతుందండి. అందరి సహకారం తీసుకొని ప్రారంభం చేస్తాం. అక్షరమే మీ బతుకుని మారుస్తుంది అని చెప్పి ఆ కొండ గుట్టలో ఉండే గిరిజనులు అందరినీ కూడా చదువు వైపు మళ్ళిస్తున్నారు కదా. ఏమన్నా తల్లిదండ్రుల నుంచి కానీ ఇంకా వ్యతిరేకత లాంటిది వచ్చిందా? లేదండి, సహకరిస్తున్నారా? బ్రహ్మాండంగా సహకరిస్తున్నారు. చాలా మంది స్కూల్స్ కి వెళ్ళేటువంటి వాళ్ళు మనం పంపించేటప్పుడు ప్రయత్నం చేస్తున్న ఇబ్బంది ఉన్నటువంటి ప్రాంతాల్లో ట్యూషన్ ఎవరైతే మన వాలంటీర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళు ట్యూషన్స్ పెట్టి చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవద్గీత చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాళ్ళకి ఏదైనా ఫీజెస్ కి సంబంధించిన పుస్తకాలకు సంబంధించినటువంటి ఇబ్బంది ఏవైతే ఉంటాయి, అంటే సాధారణంగా చదువు అనేటువంటిది లేకపోతే ఏమవుతుందంటే మనం బానిసత్వానికి అలవాటు పడిపోతారండి, వాళ్ళ బానిసలు చేస్తారు వాళ్ళని. చదువు అనేటువంటిది ఎప్పుడైతే మన దగ్గర ఉంటుందో, ఇప్పుడు బిఆర్ అంబేద్కర్ చెప్పింది కూడా అదేనండి, అబ్దుల్ కలాం చెప్పింది అదే, చదువు అనేటువంటిది మన దగ్గర ఉంటేనే అది వజ్రాయుధం లాగా మనకు ఉపయోగపడుతుంది. ఆ చదువు లేకపోతే మనం సున్నా. అంటే మనం మళ్ళీ పని ఇంకొకటి చెప్తే ఈ రకం అంటే మనం నార్మల్ గా ఆలోచించే విధానాన్ని కూడా మనం కోల్పోతామండి. కాబట్టి ఖచ్చితమైనటువంటి చదువు ప్రతి ఒక్కరికి ఉండాలనే సంకల్పంతో, అంటే హరిజన గిరిజన గ్రామాల్లో అది తక్కువగా ఉంటది అనేటువంటి సంకల్పంతో వాళ్ళని మోటివేట్ చేస్తూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉంది వాళ్ళకి 10వ తరగతి ఇంటరో డిగ్రీను, మనం వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటి దాన్ని బట్టి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఎందుకంటే నిజంగా
అంటే ఇది మీకు అతిశయోక్తిలాగా అనిపించిన ఒక మదర్ తెరీసా ఎంత సేవలు చేసిందో మనకు తెలియదు, మనం విన్నాం చదివాం, కానీ నేను ప్రత్యక్షంగా చూసా. ఈ భద్రాక్షల క్షేత్రానికి చుట్టూ ఉన్న 100 గ్రామాల్లో ఆయన దేవుడు, 100 గిరిజన గూడాలు, గిరిజనులకి ఆయన చేయని వైద్యం లేదు, ఆయన చేయని సేవ లేదు, ఆయన చేయని వ్యవసాయం లేదు. ప్రతి విషయంలో నేను చూసి ఆయనతో ఒకసారి పర్యటించినప్పుడు, అయ్యా జ్వరంగా ఉంది చూడండి అయ్యా అంటున్నారు. అంటే ఆ స్థాయిలో ఆయన్ని ఒక గురువుగా, ఒక దైవంలాగా, ఒక డాక్టర్గా ప్రతి దశలో. అందుకే ఆయన అంత గొప్ప వ్యక్తి. ఆయన చేసే కార్యక్రమాల గురించి కూడా మీకు చెప్తాను. ఏంటి గురుగారు మీకు ఈ సంకల్పం? హ్యాపీగా మీరు మంచిగా పూజలు అవి చేసుకుంటూ పంచభక్ష బరమణాలు తినుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. నలుగురికి మనం సహాయం చేస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క భగవద్ అనుగ్రహం మన దగ్గర ఉంటుందండి ఖచ్చితంగా. అంటే మనం ఎవరికైనా అన్నం పెడితేనే ఆ పుణ్యం మనకు వస్తుంది. అవును. ఎండాకాలంలో నలుగురికి నీళ్లు పోస్తే చాలా పుణ్యం అని మనకు శాస్త్రం చెప్తుంది. అవును. అలాంటిది మన వరకు చేతనైనంత వరకు నలుగురికి సహాయం చేస్తే దాని యొక్క శక్తి, దాని యొక్క పుణ్యం అనేటువంటిది మనతో పాటే మన కుటుంబానికి, ఈ నృసింహ భక్త కుటుంబానికి అంతా కూడా చాలా మంచి చేస్తుంది ఆ సంకల్పం. నలుగురికి మంచి చేయలేనప్పుడు, అంటే సమాజంలో వచ్చామా, మనం పుట్టామా, పెరిగామా, వెళ్ళిపోయామా అంటే ఏం ఉపయోగం లేదండి. ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధిస్తేనే ఆ యొక్క ఫలితం ఉంటుంది, దాని యొక్క మనల్ని గుర్తుపెట్టుకుంటారు. చరిత్రలో మనకు ఒక పేజీ ఉంటుంది ఖచ్చితంగా. అయితే గురూజీ నాకు ఒక చిన్న అది సహాయం చేయాలి, సేవ చేయాలి, కానీ ప్రాణాలకు తెగించి దుస్సాహసం చేయడం అనేది కరెక్టే అంటారా? అంటే సేవ కోసం, నలుగురికి ఉపయోగపడడం కోసం సొంత ప్రాణాలని కూడా ఏమో బలి పెట్టాల్సి వస్తుందేమో అని తెలిసి కూడా సహాయానికి వెళ్ళడం అనేది దుస్సాహసం కాదా? అంటే అది గోదావరి వరదలు 2022 గోదావరి వరదలు వచ్చినాడు అండి. మేము అక్కడి నుంచి సామాన్లు అన్ని చాలా వేసుకొని వెళ్ళాం విఆర్పురం దగ్గరికి వెళ్ళడానికి. ఓకే. చాలా చోట్ల అన్ని, అంటే కొండలు గుట్టలు అన్ని తిరిగి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక గోదావరిలోకి ఇంకా అంటే అవకాశమే లేదు మనం వెళ్ళడానికి. చింతూరు దగ్గర ఒక బోట్, పెద్ద లాంచీ ఒకటి, అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఒక ప్రైవేట్ లాంచీ ఉంటే ఆ లాంచీలో ఈ ఆహార పదార్థాలన్నీ కూడా వేసుకొని వెళ్ళాము. ఆ లాంచీ ఎక్కినప్పుడు సాధారణంగా అంత వాటర్ చూస్తే ఎవరికైనా భయం వచ్చేస్తుంది. మనం ఇప్పుడు గోదావరి బ్రిడ్జ్ మీద వెళ్తేనే భయం వేస్తుంది, కారులో వస్తుంటే రకరకాల విజువల్స్. అవునండి. అయితే ఆ సమయంలో ఖచ్చితమైనటువంటి భయాన్ని చూసాం మేము కూడా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అండి, అంటే కోతులుగుట్ట అనేటువంటి ప్రాంతంలో కొన్ని వేల మంది ఉన్నారు, కొన్ని వేల మంది. విఆర్పురం, కోనవరం ఇలాంటి మండలాల నుంచి కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఆహారాన్ని, పాలు, బ్రెడ్ ఇవి తీసుకెళ్ళినప్పుడు చిన్నపిల్లలు తింటుంటే ఈ భయం అంతా కూడా పోయిందండి నిజంగా. అంటే ఇంత కష్టంలో ఉన్నప్పుడు మన ఇంటి దగ్గర కూర్చొని చాలా చెప్తాం నార్మల్గా, అందుకోసమని ఆ సాహసం చేయాల్సి వచ్చింది. మీ నాన్నగారిని కలిసాను అప్పుడు, ఆయన ఇట్లా అంటున్నాడు, నేను చెప్తే వినట్లేదు మావాడు, ఇంత సాహసం, అంటే కుటుంబం ఉంది చూసుకోవద్దా, కుటుంబం కూడా చూడట్లేదు. ఇప్పుడు మీకు ఇంకో స్వామి వచ్చాడు చిన్నవాడు, ఇప్పుడు మీ అబ్బాయి కూడా. సో అయినా చేస్తారా ఇలాంటివి? ఈ కుటుంబం మీకు పట్టదా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు కుటుంబం అనేటువంటిది ఖచ్చితంగా కావాలి. కుటుంబానికి సాగినటువంటి సౌకర్యాలు, సమయం అన్నీ ఉంటాయి. కానీ భగవద్ అనుగ్రహం అనేటువంటిది మనకు నలుగురు మనల్ని పిలిచారు, నలుగురు మనతో సహాయాన్ని కాంక్షించారు అంటే, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేసామండి, నువ్వు కాపాడాలి తండ్రి అని. అలాగే మనకు కష్టం వచ్చినప్పుడు ఎవరైనా మనల్ని సంప్రదించినప్పుడు మన వంతు ఏం చేయాలి అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలండి. దానికి అంటే ఈ జీవితానికి అనేది అది సార్థకత నా దృష్టిలో. కరెక్టే గురుగారు. కానీ 24 hours ఇటు దైవ సేవ, అటు మానవ సేవ. అందుకే మీకు నాకు తెలిసి ఊపిరి పీల్చుకునే సమయం కూడా నేను చూడలే మీకు. ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు దీన్ని? పొద్దున్న తెల్లవారుజాము 4:30 ప్రారంభం అయితే రాత్రి 11 అవుతుందండి. రాత్రి 6 గంటల సేపు నిద్ర అయితే ఖచ్చితంగా పోతా. ఇది మాత్రమే. అంటే మనం చేయవలసింది ఏంటి? ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి సమయంలో నార్మల్గా యూట్యూబ్, ఇన్స్టా, ట్విట్టర్ ఇవన్నీ చూసుకుంటుంటే ఎవరికైనా సమయం తెలియదు సాధారణంగా. ఆ సమయం అంతా కూడా దీనికి ఉపయోగిస్తే ఖచ్చితమైనటువంటి మనుషులు కూడా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే, సమయాన్ని మాకు సమయం సరిపోవట్లేదనో, లేకపోతే మనం చేసే పనిలో సక్సెస్ సాధించట్లేదనో ఇలా అనుకుంటాం కదా. చాలా మంది చేసేటువంటి పని ఏంటయ్యా అంటే ఇలా ఉన్నా. అలాంటప్పుడు ఏమవుతుంది, సమయం ఆటోమేటిక్గా ఖచ్చితమైనటువంటి లేట్ అవుతుంది. ఉన్నటువంటి సమయాన్ని భగవంతుడికి ఏంటి, కుటుంబానికి ఏంటి, మనకు సొంతంగా ఏంటి, సమాజానికి ఏంటి అనేటువంటిది ఎక్కడికక్కడ చేసుకొని వెళ్తే తప్పనిసరిగా అద్భుతం సృష్టించచ్చండి. మీ సేవా కార్యక్రమాలు సరే, నృసింహ సేవా వాహిని ద్వారా వెళ్ళడం, వాలంటీర్స్ వాళ్ళు వెళ్ళి చేయడం ఓకే. కానీ అసలు వాహనాలు కూడా వెళ్ళని స్థితిలో కొండరెడ్లు, అంటే ఆ ఊరు చుట్టూ కొండలే ఉన్న ప్రాంతంలో కొండరెడ్లకు సాయం చేయాలని మీరే స్వయంగా బయలుదేరిన పరిస్థితి ఎందుకు అట్లా?
అంటే కొండరెడ్లు వచ్చేసి పూర్తిగా కొండల పైన ఉంటారు ఇక్కడ. భద్రాచలం గిరిజన ప్రాంతాల ఏజెన్సీ ఏరియాలో చాలా వెళ్తే మేము ఏజెన్సీ ఏరియాలో చిన్న చిన్న దేవతా మందిరాలు నిర్మించాం. అవును, అక్కడ పూజ వాళ్ళే, అక్కడ అంటే ట్రైబలే ప్రత్యేకంగా వాళ్ళే పూజ చేస్తాం. విఆర్పురం కోనవరం మండలానికి వెళ్తే చాలా ఆలయాలు మనకు కట్టినటువంటి ఉన్నాయండి. వచ్చారుగా, మీరు వచ్చారు. అయితే అక్కడ వెళ్ళినటువంటి దాంట్లో చాలా మంది ఏమవుతుందంటే వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకు తెలియజేసినప్పుడు మనం వెళ్తే అండి, మనం వెళ్ళామనుకోండి, నా సాధారణంగానే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు చూసేటువంటి ప్రేమ ఆదరణ అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంటుంది. మేము చాలా సార్లు అది ఫేస్ చేసాం, ఆ యొక్క ప్రేమని. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు నిజంగా కూడా భగవంతుడు మీరు అన్నది దేవుడు అని భగవంతుని చూసినట్టే చూస్తున్నారండి వాళ్ళు. అంటే వాడి కష్టం వచ్చింది, రాముడే వచ్చాడు అన్నంత ప్రేమ చూశాను వాళ్ళ. వాడికి అన్నం ఆకలి అయిన సమయంలో, గోదావరి వరదలు మొత్తం ముంచెత్తిన సమయంలో మనం సామాన్లు పట్టుకెళ్ళి భోజనాలు పట్టుకెళ్ళి ఇస్తే వాళ్ళ ఆనందానికి అవధులేవండి నిజంగా కూడా. మరి ఇంకా అది దేన్ని చేస్తే వస్తుంది సార్ అది. థ్యాంక్ యూ సో మచ్. సో కింద నెంబర్ ఇస్తున్నాను గురువు గారిది, అలాగే అకౌంట్ నెంబర్ ఇస్తున్నాను. మీకు తోచినంత విరాళాలు సహాయం చేయండి. ఖచ్చితంగా అది మంచి కార్యం కోసం, భగవత్ కార్యం కోసం వినియోగించబడుతుంది. నేను నమ్మాను, మీరు నమ్మొచ్చు. సో ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో 2.0. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.